హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం డేటాబేస్తో ఎలా కనెక్ట్ అవ్వాలో చూసాం అండ్ ఎస్క్యూఎల్ క్వరీని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూసాం యూజింగ్ జావా టు ద డేటాబేస్. సో ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ప్రిపేర్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. అండ్ ఆల్సో ఎగ్జిక్యూట్ మెథడ్స్లో నేను చెప్పినట్టుగా ఎగ్జిక్యూట్ అప్డేట్ అండ్ ఎగ్జిక్యూట్ క్వరీ కూడా ఉంటుంది కదా, సో అవి కూడా చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే డేటాని రిట్రీవ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేనేం వాడాలి అంటే ఎగ్జిక్యూట్ క్వరీ వాడాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ కామెంట్ దిస్, ఇక్కడ కామెంట్ చేసేస్తాను. నౌ ఇప్పుడు ఎస్క్యూఎల్ రాద్దాం, ఎస్క్యూఎల్ క్వరీ ఇన్ జావా. సో నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో అకౌంట్స్లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయాలనుకుంటున్నా. ఏ డేటాబేస్లో అంటే బ్యాంకింగ్ సిస్టంలో. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సి స్టేట్మెంటే రాస్తాను. సో స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్, బికాస్ స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్. సో స్టేట్మెంట్ తీసుకున్నాను అండ్ కనెక్షన్ ఆబ్జెక్ట్ ద్వారా స్టేట్మెంట్ క్రియేట్ చేశాను. నౌ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్తో ఎగ్జిక్యూట్ క్వరీ. సో మనకి ఎగ్జిక్యూట్ క్వరీ ఉంటుంది. సో ఇది చూస్తే ఎగ్జిక్యూట్ క్వరీ. సో దీంట్లో ఎస్క్యూఎల్ని పాస్ చేశా. ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే రిజల్ట్ సెట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో దీని లోపలికి వెళ్ళి చూస్తే మనం ఈ మెథడ్ లోపలికి, సో ఇక్కడ చూసుకుంటే దీని రిటర్న్ టైప్ ఏంటి అంటే రిజల్ట్ సెట్ అనమాట. సో అది రిటర్న్ చేసేది రిజల్ట్ సెట్. రిజల్ట్ సెట్ అంటే ఒక లిస్ట్ టైప్లో రిటర్న్ చేస్తుంది అనమాట. సో మనం దాన్ని రిజల్ట్ సెట్లో స్టోర్ చేసుకోవాలి. సో రిజల్ట్ సెట్ ఆర్ఎస్ అని పెడుతున్నాను. ఓకే, నౌ ఇప్పుడు నేను రిజల్ట్ సెట్ని ప్రింట్ చేస్తే నా డేటా మొత్తం ప్రింట్ అవ్వదు. సో ఒకసారి చూద్దాం. సో నేనేం చేస్తాను అంటే రిజల్ట్ సెట్ని ప్రింట్ చేస్తున్నా. నౌ ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి డేటాబేస్ కనెక్ట్ అయిపోయింది. అండ్ దెన్ రిజల్ట్ సెట్ ఏం రిటర్న్ చేసింది అంటే ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేసింది అనమాట. సో బికాజ్ ఏంటి అంటే ఇది ఆబ్జెక్ట్. సో ఇది ఏం రిటర్న్ చేస్తుంది, రిజల్ట్ సెట్ యొక్క రిటర్న్ టైప్. అంటే రిటర్న్ టైప్ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్ని ప్రింట్ చేసాం కాబట్టి ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది అంతే. బట్ మనకి ఆ డేటా ఏదైతే ఆ టేబుల్లో ఉందో ఆ టేబుల్లో ఉన్న డేటా మనకు కావాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే ఆ రిజల్ట్ సెట్ అనే ఇంటర్ఫేస్లో ఉన్న కొన్ని మెథడ్స్ని వాడుకుంటాం. లైక్ ఎలాగంటే నెక్స్ట్. సో ఇది నెక్స్ట్ అనేది ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ రో ఉందా లేదా అని చెక్ చేస్తుంది అనమాట. సో దీంట్లోకి వెళ్తే మనం MySQLలోకి, సో బ్యాంకింగ్ సిస్టమ్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, నో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్. సో ఇక్కడ చూసుకుంటే డేటా ఉంది కదా. సో ఫస్ట్ రో ఉందా లేదా అనేది చెక్ చేసిద్ది నెక్స్ట్ అనే మెథడ్. దాని తర్వాత రో అనేది ఉందా లేదా అని చెక్ చేసిద్ది. అది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఒక్క రికార్డ్ కాదు, ఆల్ రికార్డ్స్, మల్టిపుల్ రికార్డ్స్ మనకి కావాలి రిజల్ట్ సెట్ లాగా. సో అప్పుడు నాకు నెక్స్ట్ రికార్డ్ ఉందా లేదా చెక్ చేసుకుంటే వెళ్తుంది. లాస్ట్ రోకి వెళ్ళినప్పుడు లాస్ట్ రో తర్వాత నెక్స్ట్ అనేది చూస్తుంది. అప్పుడు నెక్స్ట్ అనేది అక్కడ లేదు. సో లేదు కాబట్టి ఆ వైల్ లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో అందుకని నేను వైల్ లూప్ పెట్టా. వైల్ లూప్ ఎందుకు పెట్టానంటే ఇది ఫాల్స్ అయ్యేదాకా రన్ అవుతానే ఉండాలి. సో నెక్స్ట్ అనేది ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, నెక్స్ట్ రో ఎప్పుడైతే ఉండదో అప్పుడు మాత్రమే అది ఫాల్స్ అవుతుంది కదా. సో అప్పుడు దాకా అది రన్ అవుతానే ఉండాలి కాబట్టి వైల్ పెట్టాను. నో. సో ఇప్పుడు మనం డేటా అనే దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ప్రింట్ చేస్తాము అంటే ఆర్ఎస్ డాట్, సో ఆర్ఎస్ డాట్ అండ్ యూజ్ ఏ గెట్ గెట్ మెథడ్స్ వాడతాం. గెట్, సో ఫస్ట్ ఏంటి ఇంట్ కాబట్టి ఇంట్. సో దీంట్లోకి కాలం ఇండెక్స్ పంపించాలి. సో కాలం ఇండెక్స్ అంటే ఏంటి అంటే సి ఇండెక్స్ అనేది స్టార్ట్ విత్ 1. ఇక్కడ జేడీబీసీలో కూడా 1తో స్టార్ట్ అవుతుంది, బట్ అరెస్లో 0 కదా, ఇక్కడ 1తో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, 4 అండ్ 5. సో 5 ఉన్నాయి మనకి. సో ఈ 5ని మనం ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటిది, ఇది ఇంటీజర్ కాబట్టి నేను గెట్ ఇంట్ అని పెట్టా. తర్వాత స్ట్రింగ్ అండ్ దెన్ ఆ తర్వాత మనకి డబుల్ అండ్ దెన్ ఏజ్. సో ఏజ్ అనేది ఇంటీజర్ అగైన్. సో ఇది అగైన్ స్ట్రింగ్. సో అలా మనం ప్రింట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ప్రింట్ పెడతాను. ప్రింట్ ఎలా కాకుండా కన్ఫ్యూజింగ్ లేకుండా ఉంటుంది. సో అండ్ స్పేస్తో ప్రింట్ చేస్తున్నాను. అండ్ దెన్ సో ఇప్పుడు ఏం ప్రింట్ చేద్దాము అంటే ఆర్ఎస్ డాట్ గెట్ నేమ్ కాబట్టి స్ట్రింగ్.
సో నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ప్రింట్ చేస్తున్నాను అండ్ దెన్ స్పేస్ ఇస్తున్నాను. నెక్స్ట్, సో నెక్స్ట్ ఏముంది మనకి, గెట్ డబుల్. సో ఎందుకు డబుల్ అంటే, సి ఇక్కడ చూసుకుంటే మనకి ఏముంది, బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ కాబట్టి డబుల్ వాడాలి. సో ఎందుకంటే మనం అక్కడ స్టోర్ చేసిన ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా టైప్ ఇక్కడ పెట్టాలన్నమాట. అండ్ దెన్ తర్వాత ఏముంది అంటే ఇంటీజర్, బికాస్ అది ఏజ్ ఉంది కాబట్టి. సో ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ అండ్ 4. సో ఫోర్త్ ఇండెక్స్లో ఉంది కాబట్టి 4 అని ఇచ్చాను. నెక్స్ట్ ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ 15 ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్. ఇదేంటి అంటే ఈమెయిల్ ఐడి. సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి డేటా మొత్తం వచ్చేసింది. సో మనం స్ట్రక్చర్డ్ వేలో కూడా ఇచ్చుకోవచ్చు. సో మనం కొంచెం ఇక్కడ స్ట్రక్చరింగ్ ఇచ్చుకుంటే ప్రింట్ ఎఫ్ వాడుకొని స్ట్రక్చర్డ్ వేలో వస్తుంది. సో ఓకే, నేను ఇక్కడ ఎల్ఎన్ వాడాను, ప్రింట్ వాడతాను, రన్ చేద్దాం. సో నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది కదా. సో ఒకే రికార్డ్ లాగా ఒకే రోలో వస్తుంది, ప్రింట్ వాడాను అందుకని. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఏమవుతుంది అంటే, సి ఇక్కడ దాకా ఒక రికార్డ్ అనమాట. సో ఇక్కడ దాకా ఒక రికార్డు, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంకో రికార్డు. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే, అండ్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత జస్ట్ నార్మల్ ప్రింట్ అని పెడతాను, నెక్స్ట్ రోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మనకు ఒక టేబుల్ లాగా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఐడి, నేమ్ అండ్ అమౌంట్ ఎంత ఉంది, అండ్ ఏజ్ అండ్ ఈమెయిల్. సో మొత్తం డేటా వచ్చేసింది. సో ఇక్కడ నేనేం వాడాను, రిజల్ట్ సెట్. రిజల్ట్ సెట్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్. అది ఎప్పుడు వాడతాము అంటే, ఎగ్జిక్యూట్ క్వరీ ఎప్పుడైతే వాడామో ఆ ఎగ్జిక్యూట్ క్వరీ అనేది రిజల్ట్ సెట్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో అందుకోసమే మనం రిటర్న్ టైప్ రిజల్ట్ సెట్ పెట్టాలి. అండ్ ఆ ఇంటర్ఫేస్లో మనకి మెథడ్స్ ఉంటాయి కొన్ని. నెక్స్ట్ అండ్ గెట్, గెట్ మెథడ్స్. సో ఆ గెట్ మెథడ్స్ వాడుకొని ఏంటి అంటే, మనం ఏ టైప్ ఆఫ్ డేటాని గెట్ చేస్తున్నామో మనం అక్కడ చెప్పాలి. గెట్ ఇంటీజర్ అయితే గెట్ ఇంట్, స్ట్రింగ్ అయితే గెట్ స్ట్రింగ్ అలాగా. సో ఇది ఎగ్జిక్యూట్ క్వరీ అండ్ ఎగ్జిక్యూట్ అప్డేట్. సో ఇప్పుడు చూడండి, లైక్ ఇక్కడ నాకు లాస్ట్లో ఉంది కదా. సో ఈ లాస్ట్లో ఉన్న అమౌంట్, 6 ఇంటీజర్, లైక్ 6 ఐడి ఓడి అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ, 1000. నేను దాన్ని ఇంకో 1000 ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేనేం చేస్తాను అంటే అప్డేట్ చేయాలి కదా, అప్డేట్ క్వరీ వాడాలి. సో క్వరీ రాద్దాం, స్ట్రింగ్ క్వరీ ఈక్వల్ టు, సారీ స్మాల్ బిట్. సో స్ట్రింగ్ క్వరీ ఈక్వల్ టు అప్డేట్ అకౌంట్స్ సెట్ బ్యాలెన్స్ ఈక్వల్ టు బ్యాలెన్స్ ప్లస్ 1000. సో 1000నే ఇంక్రిమెంట్ చేయాలి. సో బ్యాలెన్స్ ఆల్రెడీ ఎంత ఉందో దానికి ప్లస్ 1000 పెట్టాను. సో వేర్ కండిషన్ వాడాలి కాబట్టి వేర్ ఐడి ఈక్వల్ టు 6 కదా. సో 6 పెట్టాను. నౌ ఇప్పుడు నేనేం చేయాలంటే, అగైన్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ స్టేట్మెంట్. సో స్టేట్మెంట్ ఈక్వల్ టు కనెక్షన్ డాట్ క్రియేట్ స్టేట్మెంట్. సో ఇక్కడ నేను చూసుకుంటే, ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఆల్రెడీ స్టేట్మెంట్ ఉంది నాకు, అండ్ అగైన్ నేను ఇంకో స్టేట్మెంట్ వాడుతున్నా. సో ఎందుకు ఇక్కడ వాడటం, లైక్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇదే ఆల్రెడీ, బికాజ్ ఎందుకు అంటే అలా వాడితే ఏమవుతుంది అంటే, లైక్ మనం మల్టిపుల్ రిసోర్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఇఫ్ ఆ రిసోర్సెస్ క్లోజ్ చేయకపోతే, సో రిసోర్స్ లీకేజ్ అనే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి, సో నేను ఒకవేళ సింగిల్ ఇన్స్టెన్స్ వాడుకుంటే, సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. అండ్ మల్టిపుల్ రిసోర్సెస్ అనేవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకోసం నేను అది వాడుకుంటాను. అండ్ దెన్ HTM డాట్, సో ఎగ్జిక్యూట్ అప్డేట్, ఎగ్జిక్యూట్ అప్డేట్. సో ఎగ్జిక్యూట్ అప్డేట్ ఆఫ్, దీని లోపల నేను క్వరీ పాస్ చేస్తాను. అండ్ దీన్ని, ఇది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది అని చెప్పే కదా. సో ఇంటీజర్ ఏం చేస్తుంది అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఎఫెక్ట్ అయినాయో రిటర్న్ చేస్తుంది అనమాట ఎగ్జిక్యూట్ అప్డేట్. సో ఎన్ని రోస్ ఎఫెక్ట్ అయినాయి అనేది. సో ప్రింట్ చేస్తాను. ఓకే, రోస్ని ప్రింట్ చేస్తాను. నో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. సో డేటాబేస్, ఓకే ఓకే, ఐడి, ఓకే, ఐ థింక్
కాలం నేమ్ ఏం పెట్టాం మనం? అకౌంట్ ఐడి, సారీ. సో ఇక్కడ అకౌంట్ ఐడి అని పెట్టాం కదా, సో అకౌంట్ ఐడి అని పెడదాం. అకౌంట్ ఐడి, ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎఫెక్టెడ్ రోస్ ఒక్క రోనే నేను అప్డేట్ చేశాను. సో అది 1 అని వచ్చింది, ఎందుకంటే ఒక్క రోని అప్డేట్ చేశాను కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే అది అప్డేట్ అయిపోయింది అనమాట, వాల్యూ అనేది. సో దానికి ప్లస్, ఓకే, అప్డేట్ అయిపోయి మనకి వాల్యూ వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఇట్స్ గెట్టింగ్ లైక్ దట్. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో 30,000, ఓకే. దీన్ని మరి రీఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇట్స్ ప్రింటింగ్ దట్. ఇక్కడ రిజల్ట్ సెట్ ప్రింట్ చేస్తున్నాము. ఓకే, ఓకే. వై డూ వీ ప్రింటింగ్ రిజల్ట్ సెట్స్? ఓకే, రిజల్ట్ సెట్ అవసరం లేదు, పైన తీసేయండి. ఓకే, నౌ ఇప్పుడు ఏంటి అంటే ఎగ్జిక్యూట్ అప్డేట్ అయిపోయింది. నౌ ప్రిపేర్ స్టేట్మెంట్. సి, ఇప్పుడు ప్రిపేర్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడతాను అంటే, సో ఇది ఇక్కడ నుంచి ఇది తీసేద్దాం, కన్ఫ్యూజింగ్ లేకుండా. సో ఇది కామెంట్స్లో పెట్టేశాను. సో నేను ఇప్పుడు ఓన్లీ అప్డేట్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను అకౌంట్ ఐడి అనేది ఇట్లా స్టాటిక్గా ఇవ్వలేను, బికాస్ మనం రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్ చూసుకుంటే ఎప్పుడైనా యూజర్ అనేవాడు ఇన్పుట్ ఇస్తాడు. సో యూజర్ ఇన్పుట్ని మనం అక్కడ క్వరీలో ఇవ్వాలి. సో అప్పుడు క్వరీలో ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇవ్వకూడదు. సో ఇక్కడ స్టాటిక్గా ఇవ్వకుండా డైనమిక్గా ఇవ్వాలి. సో డైనమిక్గా వాల్యూస్ ఇవ్వాలి అన్నప్పుడు నేను ప్రిపేర్ స్టేట్మెంట్ వాడుకుంటా, స్టేట్మెంట్ కాకుండా. సో స్టేట్మెంట్ అవసరం లేదు నాకు, ఐ విల్ యూస్ ప్రిపేర్ స్టేట్మెంట్. సో ప్రిపేర్ ది స్టేట్మెంట్ ఈక్వల్ టు కనెక్షన్ డాట్ ప్రిపేర్ స్టేట్మెంట్. సో దీని లోపలికి ఏం చేయాలంటే మనకి ఆర్గ్యుమెంట్ పాస్ చేసేయాలి ముందుగానే. మనం ఇంత స్టేట్మెంట్ ఎలా పాస్ చేసాము అంటే, ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ ఇచ్చామో ఎగ్జిక్యూట్ మెథడ్ లోపల క్వరీ పాస్ చేసాం. బట్ ఇక్కడ అలా ఉండదు, క్వరీ అనేది స్టేట్మెంట్లోనే పాస్ చేసేయాలన్నమాట. సో ఇది తీసేస్తాను, ఇది తీసేస్తాం. ఓకే, విల్ గెట్ ఎ క్లారిటీ హియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అండ్ ఇక్కడ పాస్ చేశాను, బట్ నేనేం చేయాలి, ఇక్కడ వాల్యూ అనేది డైనమిక్ ఇవ్వాలి కదా. సో దానికోసం నేనేం చేస్తాను అంటే ప్లేస్ హోల్డర్ వాడుకోవాలి అనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్లేస్ హోల్డర్ వాడటం వల్ల మనకి ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అనేది జరగకుండా ఉంటుంది. ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే, ఈ కోడ్ని ఇదేదైతే క్వరీ ఉందో ఎస్క్యూఎల్ క్వరీ, దీన్ని ఏం చేస్తారంటే అటాకర్ అప్డేట్ చేసేస్తాడు. ఎస్క్యూఎల్ వాడికి ఎలా అనుకూలంగా ఉంటే అలాగా మార్చేస్తాడు. సి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు పర్టికులర్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తున్నా. వాడు ఏం చేస్తాడు అంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ మార్చేస్తాడు అనమాట. ఆ క్వరీని మార్చేసి పాస్వర్డ్ దగ్గర ఆర్ అనేది పెట్టేస్తాడు. సో ఆర్ అని పెడితే ఏమవుతుంది, పాస్వర్డ్ ఉన్నా లేకపోయినా మనం నార్మల్గా క్వరీ ఎలా రాస్తాం, యూజర్ నేమ్ ఈక్వల్ టు ఒక పర్టికులర్ యూజర్ నేమ్ ఉండాలి, అండ్ ఎండ్ అని ఇస్తాం కదా. సో అండ్ పాస్వర్డ్ అని ఇస్తాం. వాడు ఇక్కడ ఏం చేస్తాడు అంటే ఆర్ పెడతాడు అనమాట. సో ఆర్ పెట్టినప్పుడు ఏమవుతుంది, వాడికి యూజర్ నేమ్ ఒక్కటి తెలిస్తే సరిపోతుంది, పాస్వర్డ్ తెలియాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఎస్క్యూఎల్ క్వరీ అనేది అప్డేట్ అవుతుంది. బట్ ప్లేస్ హోల్డర్ పెట్టినప్పుడు అలా చేయలేడు అనమాట, బికాజ్ వాడికి వాల్యూ అనేది తెలీదు. ఎందుకు అంటే ఇక్కడ నేను డేటా అనేది ఇవ్వట్లేదు కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు నేను దాన్ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నేను దానికి డేటాని వాల్యూ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెట్ వాడతాను. సో సెట్, ఇది ఇంటీజర్ కాబట్టి సెట్ ఇంట్. సో ఫస్ట్ వాల్యూ, సో ఫస్ట్ ప్లేస్ హోల్డర్లో పెడుతున్నా కాబట్టి 1 పెట్టాను, అండ్ దాని లోపల ఐ యూస్ 1. సో ఫస్ట్ యొక్క ఫస్ట్ ఐడిని అప్డేట్ చేస్తున్నా. ఓకే, నౌ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే పిఎస్ఎం డాట్ ఎగ్జిక్యూట్ అప్డేట్ వాడతాను. ఓకే, ఎగ్జిక్యూట్ అప్డేట్. సో ఇక్కడ చూసారా మీరు, సో ఎగ్జిక్యూట్ అప్డేట్లోకి నేను ఎస్క్యూఎల్ క్వరీ పాస్ చేయలేదు, అయినా కానీ ఎర్ర రాలేదు. ఎందుకు అంటే ప్రిపేర్ స్టేట్మెంట్ వాడుతున్నాను నేను. ఓకేనా? సో దట్స్ వై మనకి ఎక్కడ ఎర్ర ఏం రాలేదు. నో రీ రన్. ఓకే, ఓకే, అది ఓకే, ఇది మనం కామెంట్లో పెట్టాం కదా. సో ఇక్కడ చూసుకుందాం మనం. ఓకే, ఇక్కడ 30,000 ఉంది. సో అప్డేట్ అయిందా లేదా చూద్దాం. ఓకే, అకౌంట్ ఐడి 1 కదా. నౌ అగైన్ రీరన్. ఓకే, విల్ సి హౌ మెనీ రోస్ ఎఫెక్టెడ్, అప్పుడు అర్థమవుతుంది కదా.
అసలు ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందో లేదా అనేది, అప్డేట్ అవుతుందో లేదా తెలుస్తుంది. సో విల్ సీ హౌ మెనీ రోస్ ఎఫెక్టెడ్. సో రోస్ అండ్ దెన్ రన్ దిస్. ఓకే, ఎఫెక్ట్ అయింది. ఓకే, సో ఎఫెక్ట్ అవుతుంది, బట్ ఏంటి అంటే నాకు డేటా అనేది ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు. సో ఐ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ మై సిస్టమ్. సో బట్ ఇక్కడ ఎఫెక్ట్ అయితే అయ్యింది. సో దిస్ ఈజ్ అ కరెక్ట్ థింగ్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎ ప్రిపేర్ స్టేట్మెంట్. సో ఎప్పుడైతే మనం వాల్యూస్ అనేది నాట్ ఓన్లీ ఇన్ అప్డేట్ ఆర్ ఇన్సర్ట్, మనం ఎందులో అయినా మనం డేటా అనేది మాన్యువల్గా కాకుండా స్టాటిక్గా కాకుండా డైనమిక్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్లేస్ హోల్డర్స్ వాడుకొని విల్ యూజ్ ఎ ప్రిపేర్ స్టేట్మెంట్. సో దట్ టు లైక్ not to SQL injection, to avoid SQL injection mainly, and also give values dynamically. సో దానికోసం మనం ప్రిపేర్ స్టేట్మెంట్ వాడతాం అనమాట. సో ప్రిపేర్ స్టేట్మెంట్ వాడినప్పుడు సెట్టర్ మెథడ్స్ వాడతాం డేటాని సెట్ చేయడానికి, అండ్ రిజల్ట్ సెట్ వాడినప్పుడు ఏం చేస్తామంటే గెటర్ మెథడ్స్ వాడతాం. సో దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. సో ఇదనమాట ప్రిపేర్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జిక్యూట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూట్ మెథడ్స్. సో ఈ వీడియో కింద గైస్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అండ్ ఆల్సో ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ.